Here is the non-spoiler review of the film Deadpool and Wolverine Part 3. ఇంకా నేను ఈ మూవీ నాకు ఎలా అనిపించిందని చెప్పేలోపు ఒక విషయం చెప్పాలి మీకు. ఏంటంటే నా ఫోను రిపేర్కి వెళ్ళింది. నేను చాలా సినిమాలు చూశాను థియేటర్లో, కానీ నా ఫోను రిపేర్కి వెళ్ళింది. కొన్ని సినిమాలు ఓటీటీలో కూడా చూశాను, రివ్యూ ఇవ్వలేకపోయాను నా ఫోన్ రిపేర్ అవ్వకపోవడం వల్ల. సారీ గైస్. ఇప్పుడు నా ఫోను రిపేర్ అయిపోయింది, నా ఫోన్ నా దగ్గరికి వచ్చేసింది. ఈ మూవీని డెడ్పూల్ అనే మూవీని నేను నిన్ననే చూడడం జరిగింది. నిన్న 2:30కి నా ఫోన్ ఈరోజు వచ్చింది రిపేర్ అయ్యి, కాబట్టి ఈరోజు రివ్యూ ఇస్తున్నాను. చాలా సినిమాలు చూసిన ఆ రివ్యూలు కూడా వస్తాయి. ఇంకా ఈ డెడ్పూల్ మూవీ ఎలా ఉందనేది ఒక ముక్కలో చెప్పాలంటే నాకు నచ్చింది. మరీ ఎక్స్ట్రాడినరీ అని కాదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా కాకుండా మిడిల్గా పెట్టుకుని వెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, మార్వెల్ మూవీస్కి సంబంధించిన చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఆ రిఫరెన్స్లు అర్థం కావాలంటే మీరు మార్వెల్ మూవీస్ మొత్తం చూడాలి. అదే బిగ్గెస్ట్ నెగిటివ్ ఈ మూవీలో. కానీ ఆ రిఫరెన్స్లు కూడా అర్థమయ్యి అర్థం కాకుండా ఉన్నా కూడా, మార్వెల్ మూవీస్ చూడని వాళ్ళకి అర్థమయ్యి అర్థం కాకుండా ఉన్నా కూడా ఫన్ అయితే జనరేట్ అయింది. కానీ వల్గర్ డైలాగ్స్ అండ్ ఎక్కువ ఉన్నాయి. బూత్ సీన్లు గట్రా లేవు, కానీ వల్గర్ డైలాగ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో అసలు చూడలేము. చిన్నపిల్లల సినిమా కదా అని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనుకుంటే అది పెద్ద పొరపాటే. దీని విషయంలో అయితే డెడ్పూల్ 2లో కూడా ఈ రేంజ్లో లేవు, దాంతో పోల్చుకుంటే ఎక్కువ ఉన్నట్టే. అందులో అసలు ఉన్నాయా అని కూడా డౌట్ వస్తుంది ఒకసారి, అంత ఎలాగ ఉంది ఇందులో. ఇంక ఈ మూవీ అయితే కొద్దిగా ఒక 50% వల్గర్ కామెడీ, 50% ప్యూర్ కామెడీ కింద రన్ అవుతుంది ఈ మూవీ. డెడ్పూల్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే మొదలవుద్ది ఈ సినిమా. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ అండ్ కామెడీతో తీసుకెళ్ళిన విధానం మాత్రం ఎక్కడా బోర్ కొట్టించదు. కానీ పోస్ట్ క్రెడిట్ సీన్స్ వేయడానికి మధ్యలో టైటిల్స్ వస్తాయి. టైటిల్స్ వచ్చిన తర్వాత, టైటిల్స్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్స్ వస్తాయి. కానీ ఆ టైటిల్స్ వచ్చిన తర్వాత వచ్చిన పోస్ట్ క్రెడిట్ సీన్ నాకేమీ అంత గొప్పగా అనిపించలేదు. అంటే పార్ట్ 4 కోసం ఏదన్నా వీడియో వదులుతారేమో అని అనుకున్నాను పోస్ట్ క్రెడిట్ సీన్ తర్వాత, కానీ అలా వదలలేదయ్యా. ఆ థర్డ్ పార్ట్లో ఇప్పుడు మనం చూసిన సినిమాలోనే మధ్యలో ఒక పార్ట్ ఇలా జరిగిందని మాత్రమే చెప్పారు. అదే నాకు నచ్చలేదు. టైటిల్స్ అంతసేపు పడిన తర్వాత చివరికి చూస్తే ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్ 4th పార్ట్కి సంబంధించిన ఇస్తారనుకుంటే మరి దారుణంగా థర్డ్ పార్ట్లో ఏం జరిగిందని చూపించడం మాత్రం డిసప్పాయింట్కి గురి చేసింది. సినిమా మాత్రం బాగానే ఉంది, ఫ్యామిలీతో అసలు చూడొద్దు. 50% వల్గర్ కామెడీ, 50% క్లీన్ కామెడీ కింద ఉంది. ఫైట్స్ అయితే బాగున్నాయి. నేనైతే 3Dలోనే చూశాను ఈ మూవీని. నా రివ్యూ పూర్తిగా వినండి. నేను 3Dలో చూశాను, 3Dలో బాగుందా లేదా అని కూడా చెప్తాను ఇటువంటి మూవీస్కి రివ్యూ అయితే. 2D సంగతి నాకు తెలియదు, కానీ 3D బాగుంది. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగుంది. ఎక్కడెక్కడంటే 3D అనేవి ఫైట్స్ విషయాల్లో మాత్రం బాగుంది. ఫైట్స్ 3Dలో చూస్తే మంచి కిక్ ఎక్కింది. కానీ డ్రామా ఉంది చూడండి, డ్రామా బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల డ్రామా కూడా బోర్ కొట్టించింది. దానివల్ల డ్రామాకి 3D అవసరం లేదనే ఫీలింగ్ కలుగుద్ది. కానీ ఖచ్చితంగా ఫైట్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా 3D ప్రిఫర్ చేయొచ్చని అనిపించింది నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. ఓన్లీ ఫర్ ఫైట్స్ మాత్రమే 3D ఉంటే సరిపోద్ది. మనకి దగ్గరలో ఉండి ఫైట్ చేస్తున్నట్టు ఉంటే సరిపోద్ది. కొన్ని ఎఫెక్ట్లు మరీ ఎక్కువగా ఉండాలి 3D ఎఫెక్ట్ అని అనుకునే వాళ్ళకి 3D ప్రిఫర్. మామూలుగానే టికెట్ రేట్ ఎక్కువ, దానికి తోడు 3D టికెట్
మా నార్మల్ టికెట్ 145 అయితే 3D టికెట్ 175 అంట భయ్య, 175 అంట భయ్య. చాలా ఘోరం భయ్య. అదేదో 145కే 3D టికెట్ ఇచ్చచ్చు కదా భయ్య. ఇంకా నార్మల్ 2Dకి తగ్గిస్తారో లేదా 145 ఉంచుతారో వాళ్ళ ఇష్టం. 3Dకి మాత్రం 145 ఉంచచ్చు కదయ్యా. ఇది మరీ దారుణం భయ్య. ఇంకా డ్రామా కొన్ని చోట్ల బాగానే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం బోరింగ్ అనిపిస్తుంది. ఇంకా డ్రామా ఆపేరా బాబు అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. మధ్యలో కొన్ని చోట్ల డ్రామా పండలేదు. మళ్ళీ క్లైమాక్స్ ఏమో పోస్ట్ క్రెడిట్ సీన్ తర్వాత పెద్ద ఏం లేదు మ్యాటర్. ఈ రెండు మైనస్ ఈ సినిమాకి. మీరు కనుక మార్వెల్ ఫ్యాన్స్ అయితే నచ్చచ్చు. నార్మల్ వరకు అయితే నచ్చుద్దో లేదో నాకు తెలియదు. మార్వెల్ ఫ్యాన్స్కి అయితే నచ్చుద్ది, కొంతైనా నచ్చుద్ది. అక్కడక్కడ కొన్ని లూప్ హోల్స్ ఉన్న, కొన్ని డ్రామా పండకపోయినా మార్వెల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చచ్చు అని అనుకుంటున్నాను. అంతేనండి. ఇంకా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ నాకైతే 4/5 ఇవ్వచ్చు అని అనిపిస్తుంది. ఇంకా అంతేనండి. మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏ షోకి వెళ్ళారో కూడా చెప్పండి, ఏ రోజు వెళ్ళారో కూడా చెప్పండి. ఇంకొకటి, మీకు 3D నచ్చిందా 2D నచ్చిందా అనేది కూడా చెప్పండి. నేను 3D చూశాను, 2D ఎలా ఉందో చెప్పండి. ఇక అంతేనండి ఈ రివ్యూ. ఇంకా చాలా సినిమాలు చూసాను, ఆ రివ్యూ కూడా ఇస్తాను. నెమ్మదిగా వచ్చేస్తాయి రివ్యూలు. ఇక అంతేనండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.